ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతంలో కాఫీ, మిరియాలే ప్రధాన ఆదాయ వనరు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో సుమారు 70% మంది రైతులు ఆ పంటల మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కాఫీ పంట సీజన్. అయితే సరైన కాఫీ పల్పర్ యంత్రాలు అందుబాటులో లేనందున రైతులు తమ ఉత్పత్తులకు తగిన ధరలు పొందలేకపోతున్నారు. ఉదాహరణకు సాగర, సొవ్వ పంచాయతీలలో కొన్ని బేబీ పల్పర్లు అందుబాటులో ఉన్నప్పటికీ కాఫీ పండ్ల నుంచి గింజలను తీయడానికి మానవ శ్రమ కూడా అవసరమవుతోంది. దానివల్ల సమయం వృధా అవడమే కాక పెరిగిన కూలీల ఖర్చుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యలకు చెక్ చెప్పడానికి వాసన్ ఇంజనీర్ల సహకారంతో మానవ శ్రమ లేకుండా విద్యుత్తుతో పనిచేసేలా యంత్రాలను రూపొందించారు. కాఫీని పార్చ్మెంట్ చేయడం అనేది ఒక ప్రైమరీ వాల్యూ అడిషన్. పళ్ళు తీసుకొని అమ్ముకోవడం అనేది ఒక పద్ధతి అయితే దాన్ని పార్చ్మెంట్ చేసుకోగలిగితే రైతులకు అదనంగా మంచి ఆదాయం ఉంది, మార్కెట్ కూడా ఉంది అనేది. అయితే ఇక్కడ పార్చ్మెంట్ ఏ విధంగా చేయాలి అంటే పైనటువంటి పప్పు చేయటం అనేది పార్చ్మెంట్. ఈ పప్పుని ఎట్లా చేయాలి అని అన్నప్పుడు ఈ కాఫీ బోర్డు తరపున ఐటీడీఏ సహకారంతో చాలా గ్రామాల్లో చాలా కుటుంబాలకి ఈ బేబీ పల్పర్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మాన్యువల్ ఆపరేటెడ్, అంటే చక్రం పట్టుకొని తిప్పటం అనేది ఒక ఇద్దరు మనుషులు, ఒకళ్ళేమో చక్రం తిప్పాలి, ఒకళ్ళేమో పళ్ళు వేయాలి, ఒకళ్ళేమో నీళ్ళు వేయాలి, అంటే కనీసం 3 మనుషులు పనిచేయటం. అయితే ఈ బేబీ పల్పర్లు అన్నీ కూడా ఒక 20 రోజులు 30 రోజులు అట్లాగా వాడుకోవటం, తర్వాత ముఖ్యంగా బయట ఆరు బయట ఎక్కడో పెరట్లోనే ఎక్కడో పెట్టుకొని వదిలేయటం. సో మళ్ళీ సంవత్సరం వచ్చిన తర్వాత వాడుకోవటం. సో ఇది ఒక రైతు నుంచి ఇంకొక రైతుకు వాడుకోలేని పరిస్థితి. అదేవిధంగా ఈ పార్చ్మెంట్కు ఎక్కువ మంది వెళ్ళట్లేదు. పార్చ్మెంట్ ఎక్కువగా వెళ్ళే పరిస్థితి ఎప్పుడు ఉంటుందంటే ఎంత సులువుగా వాళ్ళు పప్పు చేసుకోగలిగితే అంతమంది ఎక్కువ పప్పు వాళ్ళు తయారు చేసి మంచి క్వాలిటీగా బయటకు అమ్మే పరిస్థితి చేయగలుగుతారు. సో దీన్ని మనం గ్రహించాం. వాసన తరపున ఏం చేసామంటే ఈ మాన్యువల్ ఆపరేటెడ్ ఈ బేబీ పల్పర్ని మనము ఎలక్ట్రిఫైడ్ చేసాం. దానికి ఒక చిన్న మోటార్ పెట్టి దాన్ని మనము ఒక బటన్ స్విచ్ చేస్తే దానికి చక్కగా ఆటోమేటిక్గా రన్ అయిపోయేటట్టు మనము చేసాము. సో దానికి రైతులు సింపుల్గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పళ్ళని ఆ హూపర్లో వేయటము, తర్వాత నీటిని వేయటం అనేది జరుగుతుంది. సో అట్లాగా ఒక మనిషే ఒక గంటలో ఒక 250 కేజీల పప్పును వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు. 20-30 సంవత్సరాల నుండి మేము హ్యాండ్ పల్పింగ్ అంటే మాన్యువల్ వర్క్తో చాలా ఇబ్బందిగా చేసేవాళ్ళం. అయితే ఈ వాసన సంస్థ ద్వారా ఈ మోటార్లు బిగించి మేము ఈ పల్పింగ్ చేసుకోవడం వల్ల మాకు కలిసి వస్తుంది అనమాట. లేబర్ కలిసి వస్తుంది. అంటే ఇక్కడ తక్కువ మంది లేబర్తో, ఇంతకుముందు అయితే 4గురితో, ఇప్పుడు ఇద్దరు లేబర్లు తగ్గుతున్నాం అనమాట. అంటే శ్రమ తగ్గింది, మనకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇందులో ఏ కళ్ళు కూడా ఇక్కడ పార్చ్మెంట్ కూడా ఏం ముక్క అవ్వట్లేదు, నీట్గా వస్తుంది, బాగానే వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. దీనివల్ల మాకు చాలా గిట్టుబాటు ధర కూడా మనకు రేట్లు కూడా బాగా రావచ్చు. నా పేరు కిల్లో జగత్రాయ్ అండి. చంపగూడ గ్రామం, కూలపూడి పంచాయతీ, డుమ్రుగుడ మండలం అండి. నేను కాఫీ పంటలు 20 సంవత్సరాల తరబడి మేము చేస్తుంటామండి. అయితే 20 సంవత్సరాల తరబడి చేసినప్పుడు మొదట్లో ఎలాగంటే ఇటువంటి మిషన్ రాకపోవటం వల్ల మేము దంచుకునేవాళ్ళం అంటే రోలర్స్తో అలా దంచుకున్నాం. తర్వాత ఏమొచ్చి ఇలాంటి మిషన్లు వచ్చాయి. ఆ మిషన్లు వచ్చాక కొన్ని సబ్సిడీ వల్ల ఐటీడీ వాళ్ళు ఇవ్వటం వల్ల కొన్ని మిషన్స్లు తెచ్చుకున్నామండి. ఆ తెచ్చుకొని ఆడించేవాళ్ళం. తర్వాత ఈ పల్పింగ్ మిషన్స్ కరెంట్తో తయారు చేయడం అనేటువంటి మాకు తెలియలేదండి. చాలామందిని అడిగాను నేను. ఈ విధంగా ఏమైనా టైం సేవ్ చేయడం కోసం ఏమైనా మిషన్స్లు ఉంటాయంటే చాలామంది గైడెన్స్ అంటే మాకు ఇన్ఫార్మ్ చేశారండి. అరకు సంతలో వెళ్ళేసరికి ఒక అతను సింపుల్ సజెషన్ చెప్పారండి. ఇటువంటి మిషన్సే వాసన సమస్య నుంచి కొంతమంది ప్రొవైడ్ చేశారండి. అది ఒకసారి చూస్తే బాగుంటుంది అంటే అక్కడ ముగ్గురు కూడా ఊర్లో వెళ్ళామండి. అది ఫిక్స్ చేసి ఉంది, చాలా చక్కగా ఉంది. అవి ఆడించి కూడా చూసామండి. తర్వాత వెంటనే వచ్చి వాసన సంస్థ వాళ్ళకి వెంటనే నేను ఇన్ఫార్మ్ చేశానండి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత ఎంత చాలా చక్కగా ఉందండి. కాఫీ పల్పర్కి మేమేం వాడామంటే హాఫ్ HP మోటార్ వాడాము, 2 పుల్లీస్ వాడాము, బెల్ట్ కూడా వాడాము. పుల్లీస్ ఎందువల్ల వాడామంటే RPM తగ్గించడానికి వాడాము. ఇవన్నీ మనకి సింగిల్ ఫేజ్ తో పనిచేస్తున్నాయి. ఇది కాకుండా మేము సేఫ్టీ మెకానిజం కూడా దానికి పెట్టాం. చుట్టూరు గార్డ్స్ పెట్టి ఎటువంటి ఆపద రాకుండా దానికోసం గార్డ్స్ కూడా పెట్టాం. అంతకుముందు ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క బేబీ పల్పర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు అవసరం లేదు. ఒక గ్రామానికి ఒక పల్పర్ ఉంటే ఎలక్ట్రిఫైడ్ అంటే మోడిఫైడ్ పల్పర్ ఉంటే
మనకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మనము మోడిఫైడ్ చేసినటువంటి ఈ బేబీ పల్పరు గంటకు 250 కేజీలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఎంటర్ప్రైజ్గా మారారు. ఎందుకంటే మిగతా రైతులు కూడా ఇవ్వటము, అద్దెకి ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర నుంచి గంటకు 10-15 రూపాయలు అట్లా తీసుకోవటము, ఎందుకంటే కరెంటు వాడుతున్నారు కనుక. సో ఆ విధంగా గ్రామం మొత్తం మీద ఈ ఎలక్ట్రిఫైడ్ మోడిఫైడ్ బేబీ పల్పర్లు అనేది ఉపయోగిస్తున్నారు. సో ఈ బేబీ పల్పర్లు రైతు సొంతంగా ఎవరైతే మాన్యువల్ ఆపరేటెడ్ బేబీ పల్పర్స్ ఉన్నాయో వాళ్ళు ఈ ఎలక్ట్రిఫైడ్ అంటే రీమోడిఫికేషన్ చేయడానికి రైతులు సొంతంగా వాళ్ళు డబ్బు పెట్టడానికి రెడీగా ముందుకు వస్తూ ఉన్నారు. ఆ విధంగా మా జూనియర్ ఇంజనీరింగ్ టీం ఆ గ్రామాల్లో ఎక్కడైతే రైతులు ముందుకు వస్తూ ఉన్నారో సో వాళ్ళకి వాళ్ళ మెషిన్ని మోడిఫైడ్ చేసి కూడా మనము సప్లై అంటే ఆ లెవెల్ టెక్నాలజీ సహకారం మనము అందించడం అనేది జరుగుతూ ఉంది. ఎవరైనా మీ గ్రామంలో మన కాఫీ పండించే రైతులు మీ మిషన్ని మోడిఫైడ్ ఎలక్ట్రిఫైడ్ మోడిఫైడ్ చేసుకోవాలని అనుకుంటే, ఆటోమేటిక్ చేసుకోగలగాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మా ఇంజనీరింగ్ టీం తప్పకుండా మీ దగ్గరకు వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తుంది. మోటరైజ్డ్ మెషిన్ల వల్ల కాఫీ రైతులకు నష్టాలు తగ్గాయి, శ్రమకు తగిన ఆదాయం పొందుతున్నారు. డుమ్రిగూడ, అరకు, పాడేరు, హుకుంపేట మండలాల్లో రైతులు తమ పాత యంత్రాలను మోటరైజ్డ్ మెషిన్లుగా మార్చుకుంటున్నారు. కొత్త యంత్రాలు వాడుతున్న 10 మంది రైతులు సుమారు 25 టన్నుల పార్చ్మెంట్ను నెల రోజుల్లోనే చేసి అధిక లాభాలు అందుకున్నారు.